అధికారులు జిల్లా అధికారులు మరి వాళ్ళు సర్టిఫికేషన్ చేసి మరి ఎంతమంది సర్టిఫికేషన్ చేస్తారో ఇది రైతులేదని నిర్ధారణ చేసిన తర్వాతనే వ్యాపారాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా మనం మరి ఎందుకంటే ఈడ ఉండి మనం ఏది కూడా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి 9:30 వరకు మనం ఇక్కడ ఉంటాము. 9:30 తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో కూడా అందరూ అక్కడికి పోయి మనం దీని మీద ఏమి పరిష్కారం ఉంటుంది, జిల్లాధికారులు ఏమి ఇస్తారు. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే లెటర్ ఇవ్వండి మేము పరిష్కరిస్తున్న లెటర్ కాదు. ఏదైతే జరిగిన నిన్న సిఐ గారు చేసిన ప్రవర్తన ఏదైతున్నదో దాని మీద ఏం చర్య తీసుకుంటారు. రేపు భవిష్యత్తులో కూడా మార్కెట్ అధికారులే సర్టిఫికేషన్ చేసేది. ఏది జరిగినా కానీ వాళ్ళని విచారించాలి తప్పితే వ్యాపారస్తులు సంబంధం లేకుండా ఉండే హామీ ఇచ్చినప్పుడే మన యొక్క వ్యాపారం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనోళ్ళు కొద్దిమంది ఏంటంటే నాకు ఇలా సంబంధం లేదు కదా అటు ముఖం చూస్తాను ఎప్పుడు అయిపోతుందా పోయి తొందరగా అమ్ముతావా పోయి టిఫిన్ చేస్తావా ఇంటి కాపాడుతావా అని ఉంటారు. అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన దయచేసి చేయకండి. ఎవరికైనా కానీ ఇంట్లో ఒక వ్యక్తికి జరిగిన కానీ అందరూ జరిగింది మీకు తెలియదు. ఇలా మీరు కూర్చుంటే మా మీద ఎంత ప్రెషర్ ఉంటుందో అయినా కానీ మీ కొరకు రేపు భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది జరగాలని కోసమే మీకోసం ఇలా మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాను. దీంట్లో ఇరుసూపు అరుసూపు చూడకండి. మనలో కొంత ఏంటంటే లోపలికి వచ్చినవా అమ్మినవా పోయినవా అనేది ఉంటుంది. దయచేసి అట్లా కాకుండా అరసూపులు చూడకండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీకోసం కాబట్టి మీరందరూ కూడా పటిష్టంగా రేపు ఏ ఒక్క చిన్న అర్జీదారు కూడా మీకు దయచేసి చెప్తానా ఆ బాబుని అడగండి. మేము 10 నిమిషాలకు అది ఫోన్ చేసి అంత ఒత్తిడి చేస్తేనే వాళ్ళు మానసికంగా ఉన్నారు. మనం ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమం గతంలో కూడా చూసుకుంటే మరి వాళ్ళని తీసుకోకపోతే కూడా దిక్కు తెరువు ఉండవు. గతంలో కూడా మన అర్జీదారులు మరి ఇలాగే సరుకు తీసుకొచ్చే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోకపోతే ఆయన నానా మానసిక ఇబ్బంది పడి మరి ఎంత ఆవేదన కూడా మీ అందరికీ తెలుసు సత్యంది. మరి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసమే మీ యొక్క పరిస్థితుల కోసమే ఇలా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కలిసిమెలిసి కార్మికులు కూడా తోపాటుగా ఉన్నారు. వాళ్ళు 9:30 వరకు మనకు ఏదైనా జిల్లా రాష్ట్ర అధికారులు మనకు చెప్పకపోతే మనం వాళ్ళే అమ్ముకోవాలి, వాళ్ళే కొనుక్కోవాలి. జిల్లా అధికారమే వాళ్ళే తీసుకుంటారు. మనకు జరిగే నష్టం ఏం లేదు. ఇవాళ ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఒక 10 మందికి 20 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. మన ఎవరి దగ్గర అర్థదించలేదు లేకపోతే ఏం లేదు. కానీ ఇలా గవర్నమెంట్ చేయలేని పని వ్యాపార వర్గాలు ఉపాధి కల్పిస్తున్నది. దీన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఇండస్ట్రీస్ లో కూడా కొంతమంది అసంఘిక వ్యక్తులు కూడా వచ్చి ఇబ్బంది పెడతారు. అట్లాంటి వాటిని కూడా ఎదుర్కొన్నాం. ఈ సమస్య అన్నిటికీ పరిష్కారానికి జిల్లా యంత్రాంగంతో హామీ వచ్చిన తర్వాతనే మనం ఉండాలి. ఇప్పుడు 9 అవుతున్నది, ఇంకొక అర్ధగంట సేపు చూస్తాం. చూసిన తర్వాత అందరూ కూడా మనతోటి అక్కడ పోయి ఉంటే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోయి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ దయచేసి